అంటే సార్ దయనీయమైన పరిస్థితులకి మమ్మల్ని నెట్టేశారు సార్. వాళ్ళ బతుకులు ఖరాబ్ అవుతాయి కాబట్టి ఆ నెలలను వాళ్ళకి జీతం వేయాలని సోయి లేదు సార్. వాళ్ళకు అంత భయంకరంగా అంత దారుణంగా మమ్మల్ని జీవితాలను నాగం చేసేది సార్. టీయూడబ్ల్యూజే లీడర్లుగా చెప్పుకుంటున్న పెద్ద స్థాయి నేతలందరూ సబ్ ఎడిటర్ మిత్రులకైతే 11 నెలల జీతం రావాలి. అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా అడిగినాము, వినతి పత్రాలు ఇచ్చినాము. ఆయన చూస్తాము చేస్తామని చెప్తున్నారు, ఆయన పట్టించుకోలేదు. వీళ్ళకి ఫోన్ చేస్తే ఏ ముద్రపత్రిక ఎడిటర్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కానివ్వండి, CEO విరాహతల్లి కానివ్వండి, తర్వాత MD సత్యనారాయణ గారు కానివ్వండి, ముద్ర ఎడిటర్ నరేందర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు. జీతాలు ఎప్పుడు ఇస్తారంటే స్పందించరు, మెసేజ్లకు రిప్లై ఇవ్వరు. ఈరోజు ముద్ర దినపత్రికలో పనిచేస్తున్న బ్యాక్ ఎండ్ ఎంప్లాయీస్ అందరూ కూడా తమకు వేతనాలు అందడం లేదనే ఉద్దేశంతో కార్మిక సంక్షేమ భవనానికి రావడం జరిగింది. ఈరోజు మనం ఇక్కడికి రావడంతో వాళ్ళు మన కంట్ల పడడంతో అడగాము ఎందుకు వచ్చారు, ఏంది సమస్య ఏమిటని ప్రశ్నించడంతో తమకు ముద్ర యాజమాన్యం గత కొన్ని నెలలుగా దాదాపు 5-6 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే విషయాన్ని మన దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని గురించి అసలు సంఘటన ఏం జరిగింది, ఎలా జరిగింది అనే ఉద్దేశాలు ఒక వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. నమస్తే అండి. నమస్తే. ఎందుకు రావడం జరిగింది మీరు ఇక్కడ ఈ కార్మిక సంక్షేమ భవనానికి ఎందుకు రావడం జరిగింది, ఏం జరిగింది అసలు? సార్ మేము ముద్ర తెలుగు దినపత్రికలో 3 ఏళ్ల పాటు పనిచేసాం సార్. పేపరు మీ పేరు కూడా చెప్పండి. నా పేరు కిరణ్ కుమార్ అండి. నేను సీనియర్ సబ్ ఎడిటర్గా అందులో 3 ఏళ్ల పాటు పనిచేశాను. గత 2 ఏళ్లుగా జీతాల కోసం చాలా ఇబ్బందులు పెడుతూ వచ్చారు. నా జీతాలు అడిగినప్పుడల్లా ఇస్తాము, వచ్చేవి ఉన్నాయి ఇస్తాము, మీరు పని చేయండి, జీతాలు ఎక్కడికి పోవు, మేము ఎగ్గొట్టము ఇస్తాము అని చెప్పేసి చెప్తూ ఒక 2 నెలలకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి అట్లా ఇస్తూ వచ్చారు. చివరికి వచ్చేసరికి 6 నెలల పాటు అసలు జీతాలు రాలేదు. ఎన్ని నెలలుగా జీతాలు రావాల్సింది మీకు? అంటే రకరకాలుగా ఉన్నాయి సార్. 3 నెలల నుంచి 11 నెలల వరకు రావాల్సిన వాళ్ళు ఉన్నారు. అట్లా 11 నెలల జీతాలు రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. మేము వెళ్ళిపోతాం సార్ అని చెప్పినప్పుడు, లేదు పేపర్ను అట్లా మధ్యధరంగా వదిలిపెట్టిపోతే పేపర్ ఆగమైపోదా, మీరు అట్లా వెళ్ళిపోతారు, వెళ్ళిపోవద్దు, మీరు పని చేయండి, మేము జీతాలు ఇస్తాము, మీరు ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ అప్పు తెచ్చుకోండి చేసుకోండి, మేము అవన్నీ ఇచ్చినప్పుడు మీరు అప్పులు కట్టుకోవచ్చు అని చెప్పారు. దీంతో మేము అప్పులు చిల్లర అప్పులు తెచ్చుకొని ఇల్లు గడుపుకొని వాళ్ళు అందరూ ఫోన్లు చేసి మన డబ్బులు ఇచ్చిన వాళ్ళు అడుగుతుంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అసలు ముద్ర యాజమాన్యము వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేశారు సార్. మాకు అందులో పనిచేస్తున్న కాలంలో మాకు ఇతర పేపర్లలో ఇతర మీడియాలో అవకాశాలు వచ్చినప్పుడు కూడా మేము వెళ్ళిపోతాం సార్. అక్కడ మంచి అవకాశం వచ్చిందంటే వాళ్ళు జర్నలిస్టులకు సంబంధించిన నాయకులై ఉండి కూడా వాళ్ళు మీరు అట్లెట్లు వెళ్ళిపోతారు, పేపర్ను మధ్యలో వదిలిపెట్టిపోతే బాగుండదు అని చెప్పారు. కనీసము ఒక జర్నలిస్టుకు మంచి అవకాశం ఎప్పుడు రాదు, వచ్చినప్పుడు వినియోగించుకోవాలన్న వాళ్ళకు కూడా ఆశ కూడా వాళ్ళకు లేదు సార్. తర్వాత వాళ్ళు అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశారు. ఇప్పుడు జీతాలు అడిగితే ఫోన్లు ఎత్తట్లేదు. అసలు ఒక 5 నెలల నుంచి వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎప్పుడు ఇస్తారని కూడా వాళ్ళు స్పందించట్లేదు. మొత్తము గాలికి వదిలేసినట్టు చేసి ఉన్నారు. అసలు జీతాలు ఇస్తాము ఇయ్యము ఎప్పుడు ఇస్తామనేది కూడా వాళ్ళు చెప్పట్లేదు. దీంతోనే మేము విధి లేక లేబర్ కమిషన్ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేశాం సార్. లేబర్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేసి వారి ద్వారా నన్ను అసలు మాకు జీతాలు ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఏంది పరిస్థితి అని చెప్పేసి కనుక్కుందామని వచ్చాం సార్. ఎంత దారుణం అంటే సార్ దయనీయమైన పరిస్థితులకి మమ్మల్ని నెట్టేశారు సార్. ఇంకా మేము నెల సార్, ఆ నెలలో స్కూల్ స్టార్ట్ అవుతాయి, పిల్లల చదువులు ఉంటాయి. ఈ తినకున్నా ఇంకేం చేసినా చేయకున్నా కూడా పిల్లల్ని స్కూల్కి పంపించాలంటే ఫీజు కట్టాలి, పుస్తకాలు కొనాలి, అనేక రకాల ఖర్చులు ఉంటాయి. స్కూల్కి పంపించకపోతే పిల్లల్ని మన ఇజ్జత్ పోతుంది, వాళ్ళ చదువులు ఖరాబ్ అవుతాయి, వాళ్ళ బతుకులు ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఆ నెలలను వాళ్ళకి జీతం వేయాలని సోయి లేదు సార్. వాళ్ళకు అంత భయంకరంగా అంత దారుణంగా మమ్మల్ని జీవితాలను నాగం చేసారు సార్. చేసినందుకు గాను వాళ్ళకు లేబర్ యాక్ట్ ప్రకారం మాకు నష్టపరిహారం కూడా కట్టించాలని మేము డిమాండ్ చేస్తున్నాం సార్. టీయూడబ్ల్యూజే లీడర్లుగా చెప్పుకుంటున్న పెద్ద స్థాయి నేతలందరూ ముద్ర పేపర్ అంటే టీయూడబ్ల్యూజేలో పెద్ద స్థాయి నేతలందరూ కలిసి పెట్టిన పేపర్ సార్ అది. ఎట్లా
తయారైపోయిందంటే సార్, కనీసం వాళ్ళు కొన్ని నెలలు జీతాలు ఇచ్చారు బాగానే, తర్వాత జీతాలు అడిగితే లేవు, ఉన్నప్పుడు ఇస్తాము, బయట అప్పు తెచ్చుకోండి, ఉన్నప్పుడు ఇస్తాం, బయట అప్పు తెచ్చుకోండి అంటే, సరే చెప్పారు కదా ఉన్నప్పుడు ఇస్తారని అంటున్నారు కదా అనేసి బయట వేలు అప్పు తెచ్చుకొని ఇప్పుడు 1,00,000, 2 లక్షలు, 3 లక్షల దాకా అప్పులైనాయి సార్. ఒక్కొక్కరికి 3 నెలల జీతాలు, 4 నెలల జీతాలు. నాకు 4 నెలల జీతాలు రావాలండి సుమారు. నా 2 లక్షల రూపాయల జీతం రావాలి. నాకు 2 లక్షల రూపాయల జీతం రావాలి. ఎంతమంది పనిచేస్తా ఉన్నారు ఇప్పుడు? అంటే ఎంతమందికి జీతాలు ఆగిపోయినాయి అందులో? దాదాపు 17 మంది దాకా సభ్యులకి ఆగిపోయినాయి సార్. 17 మంది వరకు? 17 మంది దాకా. దాంట్లో సబ్ ఎడిటర్లు ఉన్నారు, డిజైనర్ మిత్రులు ఉన్నారు, బ్యూరో మిత్రులు ఉన్నారు, అందరూ ఉన్నారు. జీతాలు మరి ఇవ్వండి సార్ అని మీరు అడగలేదా? జీతాలు అడిగినాం సార్. అడిగిన ప్రతిసారి ఇప్పుడు లేవు, మా దగ్గర ఫండ్స్ లేవు, ఉన్నప్పుడు ఇస్తాము. మేమేం పారిపోవడం లేదు కదా, అందరం ఇక్కడే పని చేసుకుంటున్నాం కదా, ఉన్నప్పుడు ఇస్తాం అబ్బా, మనమంతా ఒక కుటుంబంగా పనిచేస్తున్నాం, ఉన్నప్పుడు ఇస్తామంటే సరే ఇస్తారు కదా అనే ఉద్దేశంతో మెల్లమెల్లగా మేము పని చేసుకుంటూ పోయినాం సార్. అలా చేసుకుంటూ పోయిన ప్రతిసారి వీళ్ళేమైంది, నెలకి 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయినాయి, 3 నెలలు అయిపోయినాయి, 4 నెలలు, 5 నెలలు, అంటే ఇప్పుడు ఎట్లయిపోతుంది సార్ అని అంటే, ఇప్పుడు వీళ్ళు జీతాలు ఇవ్వరు, బయట అప్పులు పుట్టవు, మేము ఎట్లా సార్ ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలా? ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే మాదో ఏ దానికైనా సరే ఆర్థిక ఇబ్బందులే ప్రధానమైన కారణం. ఒక ఆర్థిక ఇబ్బందితో ఒక సబ్ ఎడిటర్ ఆత్మహత్య చేసుకొని చనిపోతే పరిస్థితి ఎవరు? మీరు రెస్పాన్సిబిలిటీ వహిస్తారా? ఎన్నిసార్లు, చాలా సార్లు అడిగినాం సార్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కూడా అడిగినాము, వినతి పత్రాలు ఇచ్చినాం. ఆయన చూస్తాము చేస్తామని చెప్తున్నారు, ఆయన పట్టించుకోలేదు. వీళ్ళకు ఫోన్ చేస్తే ఏ ముద్రపత్రిక ఎడిటర్ కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ కానివ్వండి, CEO విరాహతల్లి కానివ్వండి, తర్వాత MD సత్యనారాయణ గారు కానివ్వండి, ముద్ర ఎడిటర్ నరేందర్ రెడ్డి గారు, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఇంద్రారెడ్డి గారు, వీళ్ళందరూ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయరు. జీతాలు ఎప్పుడు ఇస్తారంటే స్పందించరు, మెసేజ్లకు రిప్లై ఇవ్వరు. 2వ తారీఖు కంప్లైంట్ ఇచ్చాము. ఇది 2వసారి. ఇప్పటికీ 14 రోజులు అయింది. ఇంతకుముందు కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు ఒక 10-12 రోజుల తర్వాత మళ్ళీ కలవండి, అప్పుడు మేము చెప్తాము. ఇట్లా మీరు ఎవరైనా సంప్రదించి మాట్లాడడానికి ఎవరైనా సంప్రదించారా? లేదు సార్, ఇప్పటి వరకు అయితే ఎవరు సంప్రదించలేదు మమ్మల్ని. ఎవరు కూడా మీరు సంప్రదించారా? మేము కూడా డబ్బులు వాళ్ళు ఇవ్వలేదు. మేము సంప్రదించాం WJI లీడర్లు, వీళ్ళు రావికంటి శ్రీనివాసరావు గారిని, తర్వాత మిగతా మిత్రుల్ని, జర్నలిస్టు సంఘం సభ్యులందరినీ అడిగినాము. మా తరపున పోరాడండి, మాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు కూడా పాజిటివ్గా స్పందించారు. మేమున్నాము, మేము ధైర్యంగా మీ వెంబడి మేము పోరాడతాము, మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు మేము మీకు తోడుగా నడుస్తామనేసి WJI సంఘం సభ్యులు చెప్పారు. అందుకు మీ ఛానల్ తరపున వాళ్ళకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. అతి త్వరలో మా జీతాల సమస్యలు పరిష్కరించాలనేసి మన లేబర్ కమిషన్ కూడా కంప్లైంట్ ఇచ్చాము, సునీత గారికి కూడా కంప్లైంట్ ఇచ్చాము, వారు కూడా పాజిటివ్గా స్పందించారు. ఈ లోపే జర్నలిస్టు DWJ లీడర్లు, మా ముద్ర యజమానులందరూ కలిసి మాకు కోఆపరేట్ చేసి మా శాలరీస్ మాకు తొందరగా ఇప్పిస్తే పిల్లలకి కానీ ఫీజులు కట్టుకోవాలి, ఫస్ట్ ఫీజులు కట్టుకోవాలి, ఇంటి రెంట్లు నెలల తరబడి బకాయిలు ఉన్నాయి, అన్నీ ఇస్తే కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉంటాం సార్. లేకపోతే ఆర్థిక ఇబ్బందులతో చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం సార్. అన్న చెప్పండి, ఏంటి సంగతి? నా పేరు రవికుమార్. ముద్రా యాజమాన్యంలో గత సంవత్సర కాలంగా డిజైనర్స్కి ఇన్ఛార్జ్గా వర్క్ చేసిన. మీరు నాతో పాటు ఒక 5 మంది డిజైనర్స్ వర్క్ చేసారు. మీరు ఎంత అంటే మీకు ఎంత కాలంగా జీతం రావాలి? నాకు దాదాపు 5 నెలల జీతం రావాల్సింది. సంవత్సర కాలంలో సంవత్సరం నుంచే నాకు జీతాలు ఇబ్బంది ముందు నుంచే ఉంది. ఇప్పుడు ఇస్తాం రేపు ఇస్తాం అంటూ 2 నెలలకు ఒకసారి, అది కూడా పూర్తి జీతం కాకుండా కొద్దిగా 10,000 కొంచెం చదిరి మీరు సరిపెట్టుకోండి, ఉన్నప్పుడు ఇస్తాము, ఇక్కడ రావాల్సింది అక్కడ రావాల్సింది అని చెప్పి మాకు నమ్మించి దానికి కూడా సరే అని చెప్పి వర్క్ చేసినాం సార్. ఎంత ఇబ్బందులకు గురైనా సార్ వాళ్ళు ఉన్నా లేకపోయినా మేమందరం కలిసి పేపర్ని నడిపించాం. అది పండుగ అయినప్పటికీ, ఇంకేమైనా హాలిడే అయినప్పటికీ, ఎవరు లేనప్పటికీ డైరెక్టరు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు, ఇంకా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గారు ఎవరు లేనప్పటికీ మేము ముందుండి 2 నెలల పాటు పేపర్ నడిపించాల్సి వచ్చింది సార్. వాళ్ళు ఎందుకు రాలేదంటే ఆఫీస్కి కూడా మేము జీతాలు ఎక్కడ అడుగుతాం అని చెప్పి వాళ్ళు ఆఫీస్కి రాకపోవడం జరిగింది 2 నెలల పాటు. సరే మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం, ఆఫీస్కి ఇక మూసేస్తున్నాం, మీరు ఎవరు రాకండి అని చెప్తే కూడా మేము జాబులు చేయకపోతుంది సార్. మాకు వచ్చిన ఆపర్చునిటీస్ వాళ్ళ వల్ల వదులుకోవాల్సి వచ్చింది. ఇది మీరు అంటే కనీసం ఈ ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు సార్, చెప్పలేదు. అలా అయితే మేము ముందు చూసుకునే వాళ్ళం. అది కూడా చెప్పకుండా మీరు చేయండి, అప్పులు తెచ్చుకోండి, మాకు వస్తున్నాయి, ఇక్కడ వస్తున్నాయి, అక్కడ వస్తున్నాయి, వచ్చినప్పుడు
ఇప్పుడు ఇస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి ఇప్పుడు మోసం చేయడం జరిగింది సార్. ఓకే, మీ పేరండి? ప్రవీణ్ ముద్ర డిజైనర్గా చేసేవాడిని. అందులో Okay. గత ఒక 4 నెలలు చేసిన. అందులో కూడా సగం శాలరీలు ఇచ్చేవాళ్ళు, ఎప్పుడు కూడా పూర్తి శాలరీ ఇవ్వలేదు. మీకు ఎంత సాలరీ కావాలి? మాకు వచ్చేసి 2.5 నెలల శాలరీ రావాలి. మీకు ఎప్పుడు కూడా పూర్తి శాలరీ కూడా ఇచ్చేవాళ్ళు కాదు. ఎప్పుడు అడిగినా కొంచెం దాంట్లో కొంచెం సగం ఇచ్చేవాళ్ళు. మరి పూర్తి శాలరీ గురించి అడిగితే ఇస్తాం, ప్రజెంట్ అప్పటి వరకు అడ్జస్ట్ చేసుకోండి, లేదా ఇంకేదైనా అప్పులు తెచ్చుకోండి, మేము వాటికి కూడా చేస్తాం, మొత్తం శాలరీ ఇచ్చినప్పుడు మీకు ఇస్తాం అన్నట్టు మాట్లాడేవాళ్ళు. అట్లా మేము అర్థం చేసుకొని కూడా యాజమాన్యం రాకపోయినా 2 నెలలు ఎవరు వచ్చేటోళ్ళు కాదు ఆఫీస్కి, రాకపోయినా కూడా 2 నెలలు కూడా మేము వర్క్ చేసేవాళ్ళం. పేరు మహేశ్వరి, ముద్ర డిజైనర్గా పనిచేస్తున్నాను. ఓకే. నాకు 6 నెలల నుంచి జీతాలు రాలేదు. 6 నెలల నుంచి? 6 నెలల నుంచి. ఓకే. వాళ్ళు ఏం పట్టించుకోలేదు ఇంతవరకు అయితే. ఇస్తామని చెప్పారు, ఇంతవరకు అయితే ఇవ్వలేదు. ఫోన్ కూడా చేసినా కూడా లిఫ్ట్ చేయట్లేరు. ఓకే. ఇవ్వట్లేరని మేము ఇక్కడికి వెళ్ళి ఆఫీస్కి వచ్చి కంప్లీట్ చేసాము. అది 10 రోజులు పడుతుందని చెప్పారు, సాల్వ్ చేస్తామని చెప్పారు. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చారు, చేసి చెప్పి మాట్లాడతారని చెప్పారు. ఓకే. ఇప్పుడు ఈ ముద్ర బాధితులందరూ కూడా లేబర్ కమిషన్ను సంప్రదించి వారికి ఫిర్యాదు చేసేయడమే కాకుండా వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియాను కూడా ఆశ్రయించడం జరిగిందని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. WJA జనరల్ సెక్రటరీగా మీరు ఈ విషయంపై ఏం మాట్లాడదలుచుకున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు రావికంఠ శ్రీనివాస్ అండి, వర్కింగ్ జర్నలిస్ట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తమకు వేతనాలు రావడం లేదు, యాజమాన్యం పట్టించుకోవడం లేదని ముద్రా సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టులు, ఆర్టిస్టులు, సిబ్బంది మా దృష్టికి తీసుకొచ్చారు. సమాజంలోని అనేక వర్గాల సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చే జర్నలిస్టులకు వారి సమస్య గురించి పట్టించుకునే నాతులు లేకపోవడం బాధాకరం. జర్నలిస్టుల నాయకులు నడుపుతున్నటువంటి పత్రికలోనే సిబ్బందికి జీతాలు లేకపోవడం అనేది మరొక విషాదం. అది వారు మా దృష్టికి తీసుకొచ్చిన విషయం మమ్మల్ని చాలా కదిలించింది. వెంటనే మేము వారికి పూర్తి అండగా ఉంటామని చెప్పేసి ప్రకటించాము. ఈరోజు రాష్ట్ర లేబర్ కమిషనర్ కార్యాలయంలో మా యూనియన్ పక్షాన ముద్రా సిబ్బందికి న్యాయం చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించడానికి ఇక్కడికి వచ్చాము. వారు ఈ సమస్యను పరిష్కరిస్తాము, యాజమాన్యంతో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పేసి లేబర్ కమిషనర్ గారు చెప్పారు. అది జరిగి సిబ్బందికి వెంటనే వేతనాలు వస్తాయన్నటువంటి ఆశాభావంలో ఉన్నాము. వారికి వేతనాలు రాని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణ కూడా మా యూనియన్ పక్షాన పూనుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తున్నాను. వారికి న్యాయం జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. విన్నారు కదా, ఏదైతే ముద్ర పత్రిక యాజమాన్యము దాదాపు 3 నెలల నుంచి 11 నెలల వరకు జీతాలు వాళ్ళ యొక్క ఉద్యోగులకు పెండింగ్లో ఉందని చెప్పి చెప్తా ఉన్నారు, బాధితులు చెప్తా ఉన్నారు. ఈ సమయంలో తమ కుటుంబాలు ఎలా గడవాలి అనే ఆలోచనతో కనీసం పత్రిక మూసే సమయంలో కూడా పత్రిక మూసేస్తున్నాము, క్లోజ్ చేస్తున్నాం అనే విషయాలు కూడా మాకు చెప్పకుండా పత్రికను క్లోజ్ చేసి మా కుటుంబాలను వీధిలో పడేశారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ విషయంపై మేము లేబర్ కమిషనర్ని కలిసి వినతిపత్రం సమర్పించి మా యొక్క బాధలను పట్టించుకోమని తెలపడం జరిగిందని, అదేవిధంగా WJAని వాళ్ళు ఆశ్రయించడం జరిగిందని వారి మాటల్లో మనకు అర్థమవుతా ఉంది. చూద్దాం ఏం జరుగుతూ ఉందో. మరి ముద్రా యాజమాన్యం జీతాలు చెల్లిస్తారా లేక ఉద్యోగుల జీవితాలను ఆగం చేస్తారా?